తెరుస్తాం. దైవజనుడైన అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పుస్తకం, పేతురు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం. అందరు దయచేసి తీయండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం గట్టిగా. బ్రదర్స్లో నుంచి ఒకరు చదవండి దయచేసి. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవున్నమునై సజీవమైన రాయియగు ప్రభునొద్దకు మీరు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా మీరు ఉండునట్లు మీరును ఆ సజీవుడైన యేసయ్య అను రాయి దగ్గరికి వచ్చిన సంగమ, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు. హల్లెలూయా. మీ తలల పైకెత్తండి, జాగ్రత్తగా నా మాటలు వినండి. పరిశుద్ధుడైన దైవజనుడైన పేతురు సంఘానికి రాస్తా అంటాడు, అయ్యా మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, మీ పిలుపు వెనుక అదృశ్యమైన ఒక కార్యం ఉంది, ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన అని అంటే, సజీవమైన రాయి అయిన క్రీస్తు యొద్దకు, మన ప్రభువుని పరిశుద్ధ గ్రంథం బండ రాయి అని చెప్పబడింది. ఆ రాయి లోకంలో సృష్టిలో సృష్టించబడిన కామన్ స్టోన్ కాదు, అది సజీవమైన రాయి. ఆ రాయి యొద్దకు మీరు వచ్చారు. నేను, మీరు అందరం ఆ రాయి అయిన యేసు దగ్గరికి వచ్చి, ఆ రాయి మీద, ఆ బండ మీద మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె మారి ఆ బండ మీద ఒక మందిరముగా కట్టబడాలి. హల్లెలూయా. నా వైపు చూడండి. యేసు సజీవుడు, ఆయన మృతుడై ఉన్నాడు కానీ తిరిగి లేచాడు. ఆయన సజీవమైన రాయి. అందుకని వాక్యం అంటుంది, సియోనులో మూల రాయిని వేసిన వాడను నేనే. ఆ రాయి ఎవరో కాదు, ఆయన ప్రభు. ఆ రాయి సజీవమైన రాయి. ఆ రాయి దగ్గరికి నన్ను, మిమ్ముల్ని పిలిచాడు. పిలిచి అంటాడు, ఆ రాయి అనబడుతున్న ఆ బండ మీద కేఫా, నీవు ఈ బండ మీద సంఘాన్ని కడతావు. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువై. ఏ సంఘం? రాయి మీద కట్టబడ్డ సంఘం, బండ మీద కట్టబడ్డ సంఘం. ఏ బండ? క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, ఆ రాయి అనబడుతున్న క్రీస్తు మీద అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాదుల మీద ఏ విశ్వాసి కట్టబడుతున్నాడో ఆ కట్టడమట మహోత్తరమైన దేవుని రాజ్యానికి ఒక మహిమ కలిగిన దేవాలయముగా, ఎత్తబడిన గుంపుగా దేవుడు మలుచుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆయన సజీవమైన రాయి అయితే మనల్ని కూడా ఏమని చెప్తుంది? మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. బాగా వినండి. నిర్జీవమైన రాయి కాదు. మీరు, నేను అంటే సంఘముగా ఏ వ్యక్తి అయితే కట్టబడాలో ఆ కట్టబడుతున్న ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క రాయి. అందుకనే దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, దాని మీద ఒకడు గడ్డి, ఒకడు కొయ్యకాలు, ఒకడు దేవుని బిడ్డలారా ఇదిగో కర్రతో కడుతున్నాడు. కానీ కొంతమంది వెలగలిగిన రాళ్లతో దేవుని సంఘాన్ని కడుతున్నాడు. ఆ వెలగలిగిన రాళ్ళు ఎవరు? సంఘమే, నీవు నేనే.
మనల్ని ప్రభు వాక్యం ఏమని చెప్పిందంటే చచ్చిన రాయి కాదు, సజీవమైన రాయి. సంఘం సజీవమైంది. వాక్యం అదే చెప్తాది. సియోను రాళ్ళు సేవకులకు ప్రియములు అని బైబిల్ చెప్తాది. రాయి అంటే ఒకటి క్రీస్తు. ఆ క్రీస్తు అను బండ మీద కట్టబడుతున్న మనమందరినీ ప్రభు వాక్యం అంటుంది, మీరు కూడా సజీవమైన రాళ్ళు. హల్లెలూయా. సజీవం అంటే స్పందిస్తుంది, సజీవం అంటే మాట్లాడుతుంది, సజీవం అంటే రియాక్ట్ అవుతుంది. చచ్చిపోయిన వ్యక్తికి సజీవమైన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది. చచ్చిన వాడు తనకేం జరుగుతుందో తెలియదు. చచ్చిన వాడికి సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. చచ్చిన వాడికి తన చుట్టూ అలముకున్న తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం రోధిస్తున్న అర్థధ్వని అర్థం కాదు. వాడు దేనికి స్పందించాడు? కారణం వాడు చచ్చాడు కనుక. వాని చుట్టూ నానా నేను చిన్న కొడుకును అని చిన్న కొడుకు ఏడ్చినా లేవడు. అప్పటి వరకు బతుకున్నప్పుడు గేట్ అవతల ఉన్నటువంటి కుమారుడు నానా డాడీ అని పిలవగానే వెంటనే రియాక్ట్ అయ్యి గేట్ ఓపెన్ చేశాడే. ఇప్పుడు డాడీ చనిపోయాడు. చనిపోయిన శవం దగ్గర భార్య, పిల్లలు, కుటుంబం, సమాజం, నేను రా నీ స్నేహితుణ్ణి, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని అనేక విధాలుగా తమ ప్రలాపాన్ని, కన్నీళ్లను ఒలకబోస్తుంటారే. చచ్చిన వాడికి స్పందన ఉండదు. వాడు ఎవరిని చూడడు. వాడి మీద వాలిన ఈగ, వాడికి పట్టిన పురుగు, వాడి చీకిపోతున్నటువంటి వస్త్రం, వాడిని బొందలో పెట్టి మట్టి పూడ్చిన వాడికి స్పందించదు. కారణం కొలాప్స్ అయిపోయారు. చచ్చిన దేహం ఎలాగో చచ్చిపోయిన సంఘము కూడా అలాగే. హల్లెలూయా. అందుకే సార్దీసులో ఉన్న సంఘానికి, తుయాతైరలో ఉన్న సంఘానికి అదే చెప్తాడు, జీవించుచున్నావన్న పేరే నీకుంది, నువ్వు మృతుడవు. కారణం స్పందన లేదా, రియాక్షన్ లేదు నీకు. ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు నీకు. నీ జీవితంలో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఏం తెలియకుండా నీ ధ్యాసలో నువ్వు బతుకుతున్నావు అని అంటే స్పందన లేని రాయి సజీవమైన రాయితో పొంతనగా మారలేదు. పాడైపోయిన రాయి సజీవమైన క్రీస్తు అనబడుతున్న సంఘము అది కట్టబడలేదు. అందుకనే వాక్యం అంటుంది, సంఘమా మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆ సజీవుడైన యేసు క్రీస్తు అను రాయి మీద ఒక మందిరముగా మీరు కట్టబడాలి. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. ఇటుక నా వైపు చూడండి, సజీవమైన రాయే తనకు తానుగా నిర్మాణం చేసుకోలేదు. దీన్ని కట్టే మేస్త్రి ఒకడు కావాలి, దీన్ని పట్టే పనోడు ఒకడు కావాలి. ఆ పనోడే దైవచనుడు. బాగా వినండి, ఆ పనోడే సేవకుడు. రే బాబు, ఆ పనోడే సేవకుడు, కడుతున్నాడు ఆయన. అందుకే వాక్యం అంటుంది, అపోస్తులు, ప్రవక్తలు పునాదులు వేస్తున్నారు. పిలుపు దర్శనం కలిగిన దైవజనుడు సంఘముగా ఒక విశ్వాసిగా నీకు మంచి చెడులు నేర్పి ఒక సజీవమైన అనుభవాల గుండా నిన్ను సిద్ధపరిచి, ఎక్కడ చచ్చిపోయావో, ఎక్కడ మృతమైపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ నీ జీవితం నిర్జీవమైందో అవన్నిటిని సవరించి నిన్ను దేవుని మహిమ గలిగిన రాకడకు నిన్ను సిద్ధపరచడానికి ఒక పనివాడిని పెట్టాడు. ఆయనే దైవజనుడు. హల్లెలూయా. చెప్దాము హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాళ్లతో విశ్వాసులను పోల్చబడింది. ఆ రాళ్ళు ఎలా ఉంటాయో నేను మీకు ఈరోజు చూపిస్తాను. నువ్వు సజీవమైన విశ్వాసివా, లేకపోతే చచ్చిపోయిన అనుభవాల్లో బతుకుతున్నావో, వాక్యాన్ని, దేవుని మాటను శ్రద్ధగా నువ్వు మనసు పెడతగలిగితే ఆత్మ సంగతులు నా దేవుడు మీతో నాతో మాట్లాడును గాక. ఆమేన్. చవాలి గట్టి ఆమేన్. నా దేవుని వాక్యం అంటుంది, చచ్చిన వాడు కాదు, సజీవుడైనటువంటి రాళ్ళు మీరు. నా సంగమా, నువ్వు జీవించుచున్నావు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మృతుల మధ్యలో సజీవుడైన వాడిని మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచాడు, సమాధులలో లేడు, వెళ్ళండి. దేవుని వాక్యం అంటది, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఆయన సజీవులకే దేవుడు కానీ చచ్చిన వారికి కాదు. అంటే అర్థం ఏంటి? అబ్రహాం బతికాడా నీ దృష్టిలో? ఇప్పుడు ఫిజికల్గా లేడే, కానీ ఆయన చావలేదు, ఆయన సజీవుడే. హల్లెలూయా.
ఆత్మలో చచ్చిన అనుభవాన్ని. ఆదాము గురించి బైబిల్ చెప్తుంది, ఆదామా ఎప్పుడైతే నా మాటను వినకుండా, నేను చెప్పిన మాటకు లోబడకుండా నువ్వు బతుకుతావో, నువ్వు పండు తింటే నిశ్చయంగా చస్తావు అని అన్నాడు. అతడు నీ దృష్టిలో, నా దృష్టిలో అతడు బయట ప్రపంచానికి వచ్చి భార్యతో, కుటుంబ వ్యవస్థతో కలిసి బతికాడు, కుమారులను కన్నాడు, 100 ఏళ్ళు బతికాడు. కానీ దేవుని దృష్టిలో అప్పుడే చచ్చిపోయాడు ఆయన. బైబిల్ చెప్తున్న పాఠం అది. అందుకే దేవుని వాక్యం అంటది, సజీవమైన విశ్వాసులుగా మీరు, సజీవమైన దైవజనుడిగా నేను, సజీవమైన సంఘముగా మనం ఉంటేనే క్షేమం. చచ్చిన వారితో సజీవమైన వారికి సంబంధము లేదు. చచ్చిన వారిని తీసుకొచ్చి సజీవుడైన యేసుతో బంధాన్ని పేర్చలేం. యేసు సజీవుడే. మీరు సజీవుడైన రాయి దగ్గరికి వచ్చారు, మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండండి. బైబిల్ నేర్పే పాఠం. సజీవమైన రాయిగా నీవు ఉంటే, సజీవమైన రాయిగా ఒక దైవజనుడిగా నేను ఉన్నాను అని నాకు ఎవిడెన్స్ ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాళ్లను విశ్వాసులుగా పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. రాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎలా పనిచేశాయి, ఎలా మాట్లాడాయో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయాలు దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి స్టెఫెన్ తన సేవ చేస్తున్న దినాల్లో అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తుంటే అందరూ తలా ఒక రాయి తీసుకున్నారు. బాగా వినండి. ఇదిగో తలా ఒక రాయి తీసి నీతిమంతుడైనటువంటి స్టెఫెన్ను చంపవతల పడేశారు. ఈ రాయి విశ్వాసులకు సూచనైతే, ఈ విశ్వాసి ఎలాంటోడో తెలుసా? ఈ రాయిగా సంఘము అనబడుతున్న దేవుని ఎదుట అతను ఒక మహిమ కలిగిన మందిరంగా మలచబడాల్సిన రాయిగా ఉండాల్సిన వీడు కట్టబడే అనుభవాలు మరచి పరిశుద్ధులను గాయం చేయడం, నీతిమంతులను చంపడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి స్పందించి వాళ్ళను వీళ్ళను గాయపరచడానికి తప్ప ఈ రాయి మందిరానికి వాడబడిన రాయి కాదు. అందుకే వాక్యం అంటుంది, అనేకులు తలా ఒక రాయి తీసుకొని స్టెఫెన్ను కొట్టి చంపేశారట. నువ్వే రాయివి? చంపే మనిషివా? సేవకులను నష్టం చేసే మనిషివా? వాళ్ళను వీళ్ళను కొట్టడానికి నువ్వు వచ్చావా ఇక్కడికి? లేకపోతే సజీవుడైన యేసు మీద నువ్వు ఒక మహిమ కలిగిన మందిరంలో పరిశుద్ధులుగా కట్టబడుతున్న ఆ మహిమలో నీవు ఒక సజీవమైన రాయిగా ఇమిడ్చబడడానికి నువ్వు వచ్చావా? నిన్ను నీవుగా చాలా ఆలోచించుకోవాలి. చాలామంది విశ్వాసులకు వాడిని వీడిని గాయపరచడం తప్ప ఆ రాయికి ఇంకో పనేమీ లేదు. అందుకనే మోషే అంటాడు, అయ్యా నీ మాట వాళ్ళు వినడం లేదయ్యా, ఇలాగే ఉంటే కొంతసేపు అయితే వాళ్ళు రాళ్లతో నన్ను కొట్టేటట్టే ఉన్నారయ్యా, రాళ్ళు తీసి నన్ను చంపేటట్టు ఉన్నారు. కొట్టడమే అలవాట రాయికి, కట్టబడే అలవాటు లేదు దానికి, కట్టబడే అవగాహన లేదు. కొట్టడము తప్ప కట్టే అవగాహన లేని రాయి ప్రభు మందిరంలో పనికిరాదు. బైబిల్ చెప్తుంది, మీరు కట్టబడేటట్టుగా సజీవమైన రాయిగా మీరు నేను మారాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. చబాలిషర్గా హల్లెలూయా. ఒకరోజు ప్రభువుని, నా దేవుని సంఘ బిడ్డలారా, సజీవంగా స్పందించగలిగిన విశ్వాసం ఒక రాయి అయితే ఆ రాయి ఎలాంటి భావజాలతో ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఒకటి, దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం, హోసన్నా జయం అనుకుంటూ యెరూషలేమునకు యేసయ్యను గాడిద పిల్ల మీద ఊరేగిస్తూ దేవుని బిడ్డలు, శిష్యులు, అనేక విశ్వాస జనం దావీదు కుమారునికి జయం హోసన్నా అని పలుకుతున్నటువంటి ఒక బిగ్గరమైన కేకలు వేస్తూ దేవుని మహిమ కలిగిన ఆ కార్యాలను వివరిస్తూ ఉంటే, కొంతమంది దేవుని నమ్మిన ప్రజలు, మేము అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు అనేకులు అంటున్నారు, ఏ ప్రభువా, ఏ బోధకుడా, వాళ్ళని మౌనంగా ఉండమని ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఎందుకంత గట్టిగా నీ గురించి అరిచి చెప్తున్నారో? మౌనంగా ఉండమనో. అప్పుడు ప్రభు అంటున్నాడు, వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. రాయి, సజీవమైన రాయి ఏం చేస్తుంది తెలుసా? కేకలేస్తాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వాక్యం త్వరగా చదవండి దయచేసి. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వాక్యం తీసి చదవండి త్వరగా. ఆయన వారిని చూచి, మీరు మౌనంగా ఉన్న ఎడల
ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. నా మాటలు దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఏ రాయి అండి? సజీవమైన రాయి. అందుకే కేకలేస్తుంది, అందుకే మాట్లాడుతుంది, అందుకే తన దేవుని స్తుతిస్తుంది. ఇది మౌనంగా ఉండే విశ్వాసి కాదు. దేవుని వాక్యం అంటుంది, విశ్వాసి బిడ్డగా నిన్ను ఒక సజీవమైన రాయి అని పోలిస్తే నువ్వు ఎలాంటి రాయిగా ఉండాలి? నోటి మీద వేలేసుకొని దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, దేవుడు నీకు నేర్పిన పాఠాలు, దేవుడు నీ జీవితంలో జరిగించిన శుభప్రదమైన కార్యాలు అనేకులకు వివరిస్తూ దేవుని గురించి, దైవికమైన అనుభవాల గురించి స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేకులకు మహిమకరంగా ఒక సమాధిలో ఉన్నవాడు 10 గ్రామాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించినట్టుగా దేవుని వాక్యం ఉంటుంది, సజీవమైన రాయిగా నా బిడ్డలు ఎవడైతే ఉంటాడో వాడు స్పందిస్తాడు. ఎలాగ స్పందిస్తాడో తెలుసా? మౌనంగా ఉండలేడు. హల్లెలూయా! చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వారు స్తుతించే రాళ్ళవి దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. వారి జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, వారి జీవితంలో ప్రభు చూపిన కృపను, వారు చూపిన రక్షణ కార్యాలు, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని, వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని, వారికి చేసిన దైవికమైన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ మందిరంలో, సమాజంలో, కుటుంబంలో నీతి మంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉల్లాస ధ్వని వినబడుతుంది అని చెప్పినట్టుగా సజీవమైన రాయిగా ఒక విశ్వాసి ఎలా ఉంటాడు అని అంటే వాడు మౌనంగా ఉండలేడు. హల్లెలూయా! ఆలోచించు, నీ జీవితం ఎలా ఉందో. స్తుతించడానికి నోరు తెరవలేవు, దేవుని కార్యాలు బయట చెప్పడానికి నీకు నోరు తెరవదు. నువ్వు ఒక చచ్చిన అనుభవాల్లో బ్రతుకుతున్నావేమో. వాక్యం చెప్తుంది, చచ్చిన రాయి కాదు, నా మందిరంలో, నా బండ అనబడుతున్న క్రీస్తులో ఒక అద్భుతమైన స్పిరిచువల్ మందిరంగా కట్టబడుతున్న ఆ రాయి ఎలాంటి రాయి అని అంటే స్తుతించే రాళ్ళవి. అర్థమవుతుందండి? అక్కడ ప్రభు అంటున్నాడు, ఏంటయ్యా నువ్వు మౌనంగా ఉంటే నన్ను స్తుతించేవాడు దొరకరు అనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉంటే ఆరాధించేవాడు దొరకరు అనుకుంటున్నావా? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు కేకలేస్తాయి. ఈ రాళ్ళు సజీవమైన రాళ్ళివి. హల్లెలూయా! ఆ రాయి మౌనంగా ఉండదండి, ప్రభుని ఆరాధిస్తూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం, ఆరాధన, స్తోత్రాలు, కోడికలలో పాల్గొని దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు, నా గతం ఏంటి, నా భవిష్యత్ ఏంటి, ఒకప్పుడు నేనేంటి, నా జీవితంలో ఆయుష్ కాలం, ప్రభువా తండ్రి, దావీదు ప్రార్థన చేస్తే అంటాడు, నన్ను బతికించు ప్రభువా, నా శ్రమలలో నుండి నన్ను విడిపించు ప్రభువా. నన్ను కనుక నువ్వు బ్రతికిస్తే పోరాటాల మధ్యలో, రోగాల మధ్యలో, మరణానికి ఆమడ దూరం ఉన్న నా జీవితాన్ని నువ్వు బ్రతికిస్తే నేను స్తుతిస్తానయ్యా. ఎందుకో తెలుసా? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నన్ను బ్రతికించు, నీ కోసం నేను స్తుతిస్తాను. మృతులైన వారు స్తుతించలేరు, చచ్చిన వాడు ఆరాధించలేడు. అందుకే బ్రతికి ఉన్న రాయి ఎవడో తెలుసా? స్తుతించేవాడే బ్రతికి ఉన్న రాయి. హల్లెలూయా! చవాలి గట్టిగా హల్లెలూయా! నీకు ఆరాధన ఉంది, నీకు ఇచ్చిన సంఘముతో, నీకు ఇచ్చిన సేవకులతో, నీకు ఇచ్చిన దేవుని మందిరంలో అందరితో కలిసి స్తుతించడం అలవాటు చేసుకో. నీ కుటుంబంతో స్తుతించడం అలవాటు చేసుకో. నువ్వు ఒంటరిగా దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకో. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు స్తుతిస్తూ ఉంటావో, ఎప్పుడు నువ్వు దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా మారుతావో వాక్యం నిన్నంటది, నీవు సజీవుడవు. సజీవమైన రాళ్ళవి. ఆ రాయే దేవుని మందిరంలో కట్టబడుతుంది. మన దేవుడు సజీవుడు, ఆయనను ఆరాధించేవారు కూడా సజీవులే. హల్లెలూయా! సజీవమైన రాళ్ళుగా మీరున్నారు అని పేతురు చెప్పిన భావం అదే. రాయి స్తుతించే రాయి అయి ఉండాలి, ఆయన నామాన్ని పొగడగలిగే రాయి అయి ఉండాలి. నువ్వు మందిరానికి వచ్చి మౌనంగా ఉంటూ, ఆరాధనలు విడిచిపెట్టి మౌనంగా ఉంటూ, నువ్వు కొంగేసుకొని ఇంటికడ 40 గంటలు ప్రార్థన చేయి. నీకు దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడితే పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, నా సేవ తప్పని వెళ్ళిపోతాను. నేను మందిరానికి రాకుండా నీ ఇంటికాడ 40 గంటలు గొలుసు ప్రార్థన చేయి. నీవు నీ భార్య, ప్రభువు నీతో మాట్లాడి నీకు చెప్పిన జవాబు నిజమని నాకు అనిపిస్తే వాక్యాన్ని పక్కకు పెట్టి వెళ్ళిపోతాను. అది జరగదు. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా!
రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది సజీవమైన రాయి అని ఎవరు చెప్పిందని అంటే, రెండవ అర్థాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. హబాక్కుకు అనే పుస్తకం తీయండి దయచేసి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబాక్కుకు గ్రంథం, ఇదిగో 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం తీయండి దయచేసి. 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మీ గ్రంథాన్ని ఓపెన్ చేయండి, దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మీరు కన్ను, మీ దృష్టి వాక్యం మీద పెట్టండి. ఎవరు తెలిస్తే వారు నోరు తెరిచి చదవడం అలవాటు చేసుకోండి. వాక్యం చెప్తుంది, హబాక్కుకు పుస్తకం 2వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. గోడలలోని రాళ్ళు ఇదిగో నాకు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. హల్లెలూయా. చదమసలు చేతులెత్తి గట్టి హల్లెలూయా. 2 సజీవమైన రాయి ఏంటంటే, నా మందిరంలో ఒక్కొక్క రాయిగా కన్స్ట్రక్షన్ చేయబడుతున్న, బిల్డ్ చేయబడుతున్న ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క సజీవమైన రాయితో సమానమే. ఆ రాయి ఎలా ఉంటుందని అంటే, ఒకటి స్తుతిస్తూ ఉంటుంది ఎప్పటికే చెప్తున్నాను. 2 గోడలలోని రాళ్ళు, సియోను గోడలు, మందిరముగా కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక విశ్వాసిగా, ఒక రాయిగా అమర్చబడుతున్న నీవు ఒక ఆత్మ సంబంధమైన గోడగా కట్టబడుతున్నావు, నూతన యెరూషలేముగా. కనుక వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, గోడలలోని రాళ్ళు మొరపెట్టే రాళ్ళవి, మొరపెడతాయి. అవి మౌనంగా ఉన్నాయి, రంగు పూసుకొని ఊసుకునే రంగురాళ్ళు కావవి. దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, నా సంఘం, నా మందిరం ఎలాంటిదనంటే నిర్జీవమైన రాళ్ళు కావవి, అవి సజీవమైన రాళ్ళు. ఒకటి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడం మాత్రమే కాదు, 2 అవి మొరపెట్టే రాళ్ళు. అవి ప్రార్థన చేస్తాయి, పరిస్థితులను చూసి మొరపెడుతూ ఉంటాయి, కుటుంబ స్థితిని చూసి మొరపెడుతూ ఉంటాయి, పాడైపోతున్న కుటుంబ వ్యవస్థను, లోపంతో దిగజారిపోతున్న కుటుంబ వ్యవస్థను, ఆర్థిక పరిస్థితులను, అనారోగ్య స్థితిగతులను, పిల్లల భవిష్యత్తును, పాడైపోతున్న వ్యవస్థను అదృశ్యంగా ఆత్మనేత్రములతో చూడగలిగి దేవుని కాళ్ళ దగ్గర, ఇదిగో నా దేవుని బిడ్డలారా, ఒక యాకోబు మొరపెట్టినట్టుగా పోరాటముతో కూడిన ఒక గొప్ప అనుభవంతో, అమ్మాయి కూర్చో, పాప కూర్చోబెట్టామని, కూర్చో, కూర్చో. దేవుని వాక్యం చెప్తుంది, గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి. 4 వారాలు మీరు అలా తెచ్చారంటే నేను చెప్పక ముందే కూర్చుంటారు, అలీగా కూర్చుంటారు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, మొరపెడతాయి. దేశం కోసం మనకెందుకు? దేశంలో అందరూ మన రక్త సంబంధం లేరు కదా, మనం ద్వేషించే వాళ్ళు ఉన్నారు కదా, సేవను ద్వేషించే వాళ్ళు ఉన్నారు కదా, దొరికితే చంపాలని చూస్తున్నారు కదా. కానీ నేను గోడలలోని ఒక రాయిని, నేను సజీవమైన రాయిని. నా స్పందన ఎలా ఉంటుందో తెలుసా? ఒక విశ్వాసిగా నీ స్పందన ఎలా ఉండాలో తెలుసా? దేవా, నా దేశాన్ని దీవించయ్యా, నాయకులను దీవించయ్యా, ప్రధానులను దీవించయ్యా, కలెక్టర్లను దీవించయ్యా, డిపార్ట్మెంట్లలో ఉన్న వారిని దీవించయ్యా, వారందరూ బాగుండాలని గోడలలో, సంఘములో ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న రాయిగా ఉన్న సజీవమైన విశ్వాసి యొక్క రియాక్ట్ ఎలా ఉంటుందంటే, వాడు మౌనంగా ఉండలేడు, వాడు ప్రార్థన చేసే సంఘం, అది మొరపెట్టే విశ్వాసి ఆయన. అర్థమవుతుందండి? నువ్వు ఆలోచించు, కనీసం ప్రపంచాన్ని చూసే దృష్టి లేకుండా నీ ఒక రాయి, వాడి బైబిల్ చెప్తుంది కదా. నువ్వు నిజంగా సజీవమైన రాయివా కాదా? ఒకవేళ సజీవమైన రాయివి కాకపోతే, ఇంటి కట్టిన తర్వాత పక్కన పడేసి ట్రాక్టర్లో వచ్చి ఎత్తుకొని ఎక్కడో డంపింగ్ యార్డ్లో పడేస్తాడే, ఇరిగిపోయిన ఇటుకలు, పగిలిపోయిన రాళ్ళ ముక్కలు, అలాగే ఉంటుంది రేపు, అలాగే ఉంటుంది. ఇటుక బట్టిలో నుంచి ఫ్రెష్గా వచ్చింది, కానీ పోయేటప్పుడు చాలా ఇటుకలు ముక్కలు డంపింగ్ యార్డుకు పోతాయి. ఇక్కడ ఫ్రెష్గానే ఉన్నాం, రేపు డంపింగ్ యార్డ్గా పిలువబడే నరకంలో ఉండే ఒక గుంపు కూడా ఉంటుంది. అర్థమైందండి?
దేవుని వాక్యం మనోనేత్రాలు తెరుచుకొని ఆలోచించు. సజీవమైన రాయి అంటే ఎవరో తెలుసా? నిత్యం ప్రార్థించేవారు, సంఘం కోసం, సేవ కోసం, పరిస్థితుల కోసం. అదృశ్యంగా నీ బిడ్డలను చూడు. నీ బిడ్డలు నీ ముంగట నటిస్తున్న నటన కాదు, ఒక తండ్రిగా, ఒక తల్లిగా అదృశ్య లోకాన్ని, అదృశ్య ప్రవర్తనను చూడగలిగే ఆత్మనేత్రాలు మనకు కావాలి. కుటుంబ వ్యవస్థను కట్టాలి, ప్రాంతాన్ని కట్టుకోవాలి, ప్రజలను కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని శత్రువు చేతికి అప్పగిస్తావా? నీ పట్టణాన్ని శత్రువు చేతికి అప్పగిస్తావా? నీ దేశాన్ని శత్రువు చేతికి అప్పగిస్తావా? లేకపోతే కాపాడుకుంటావా? సంఘము చేతిలోనే ఉంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారు ప్రార్థనతో పోరాడి, ప్రార్థనలో వైరాగ్యముతో పోరాడి పాడైపోతున్న భర్తను, చెడిపోతున్న పిల్లలను, చెదిరిపోతున్న కుటుంబాన్ని కాపాడుకునే రాళ్ళివి. ఇవి స్పందిస్తాయి. ఎడన్న పోనివాడు చెప్పి 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 విసిగిపోయాను అని మౌనంగా ఉండే రాయి కాదది. పాడైపోతున్న భర్తను ఇంకెంతకాలం అండి, పోతే పోని. మీకు సత్యం చెప్పమంటారా? చాలామంది భార్యలకు భర్తలు ఎప్పుడు పోతే నామినీ పైసలు వస్తాయని చూస్తాను. అర్థమవుతుందా అన్న? అట్లుంటారంటే ఎంతమందిని చూస్తున్నాను నేను. పుల్లు పేరుని సత్యం చెప్తున్నాను. ఉన్నారు. ఎందుకు లేరు? ఎందుకు లేరండి? నువ్వు నమ్మిన నమ్మకుండా నేను సత్యం చెప్తాను. ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చేతగాని ప్రజలు. నీ భర్తను ఓ స్త్రీ నువ్వు కాపాడుకుంటావో నీ చేతిలోనే ఉంది. ఓ సహోదరుడా, పాడైపోతున్న నీ భార్యను కాపాడుకుంటావో లేవో నీ చేతిలోనే ఉంది. ఎవరు కాపాడుకుంటారో తెలుసా? స్పందన కలిగిన వారు, సజీవులు. నష్టపోతున్న నా కుటుంబం, చెడిపోతున్న నా అన్నదమ్ములు, రక్షణ లేని నా తల్లిదండ్రులు, ఇదిగో దేవునికి దూరమైపోతున్న నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని పరిస్థితులను గురించి బైబిల్ అంటుంది, గోడలలో ఉన్న రాళ్ళు మొరపెట్టే రాళ్ళవి. అవి స్తుతించే రాళ్ళు, సజీవమైన రాళ్ళు. 2 మొరపెట్టే రాళ్ళవి. అవి ప్రార్థన చేస్తూనే ఉంటాయి. వారికి నమ్మకం ఉంది, నా ప్రార్థన నా భర్తను మారుస్తుంది, నా ప్రార్థన నా పిల్లలను మారుస్తుంది, నా ప్రార్థన నా పట్టణాన్ని, నా దేశాన్ని మారుస్తుంది. కారణం ఇది మౌనంగా ఉండి ఏమైనా కానీ అని చెడి చప్పుడు లేకుండా చచ్చిన వ్యక్తిగా జీవన విధానము చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నేను త్వరగా చెప్పి ముగిస్తాను, వినండి మరొక్కసారి. ఫ్లారెన్స్ సరిగ్గా కూర్చో. కొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైన దినాలు మొట్టమొదటి అపోస్తలుడు, సేవకుడు, బాప్తిసం ఇచ్చే యోహాను అందరికీ సువార్త చేస్తున్నాడు. మీ పాపాలు ఒప్పుకోండి, యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధపరచుకోండి అని సువార్త చెప్తున్నాడు. చెప్తుంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనేకులు వచ్చి అంటున్నారు, మేము అబ్రహాం సంతానం, మా పితరుడైన అబ్రహాం మా తండ్రే అని చెప్తుంటే ఆయన అంటున్నాడు, అయ్యో సర్ప సంతానమా, ఈ రాళ్ళ వలన అబ్రహాముకు ఆయన పిల్లలను ఇవ్వగలడు. చదువుతారు ఒకసారి మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వాక్యం. దయచేసి త్వరగా చదవండి. 3వ అధ్యాయం 9వ వాక్యం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన్న తలంచవద్దు. దేవుడు ఇదిగో ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని. హల్లెలూయా. చదమస చేతులు దుష్టారుగా హల్లెలూయా. నేను బండ మీద కట్టబడిన విశ్వాసిగా ఉండాలి, నేను ఒక సజీవమైన విశ్వాసిగా ఉండాలన్న ఆలోచన మీరు కలిగి ఉండండి. ఇదిగో వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, బండ మీద కట్టకున్నవాడు బుద్ధిమంతుడని, ఇసుక మీద కట్టబడిన వాడు బుద్ధి లేనివాడని బైబిల్ చెప్తుంది. బండ మీద కట్టబడి రాయిగా, సజీవమైన రాయిగా ఉన్న విశ్వాసి జీవితంలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? తెల్లబట్టలు వేసుకొని సొమ్ములు తీసేసి నీకు మట్టుకు నేను దేవుని బిడ్డను అనుకుంటే
కుదరదు. నీ క్వాలిటీస్ ఏంటో బైబిల్ చెప్తుంది. ఒకటి, నువ్వెప్పుడు స్తుతించగలిగే విశ్వాసివై ఉండాలి. రెండు, నువ్వెప్పుడు పరిస్థితులను బట్టి మౌనంగా ఉండకుండా సియోను కుమారి ప్రాకారమా రేయి మొదటి జామున లేచి మొరపెట్టు అని చెప్పినట్టుగా రోజు ప్రార్థన చేసే ఒక గొప్ప భారము కలిగిన రాయి ఈ రాయి. మూడవదిగా అంటది, మేము దేవుని బిడ్డలమండి. ఎవడు చెప్పాడండి? క్రైస్తవ సమాజంలో చాలా రాంగ్ టీచింగ్ ఉంది. మేము దేవుని బిడ్డలం. మిగతా వాళ్ళందరూ ఎవరండి? మీకు ఎవరైనా చెప్పారా? దేవుని నమ్మిన వారందరూ దేవుని బిడ్డలని, నమ్మని వాళ్ళందరూ దయ్యం బిడ్డలని ఎవరైనా చెప్పాడా? పరిశుద్ధ గ్రంథంలో అలాగ మీకు ఎక్కడ రెఫరెన్స్ దొరికిందా? బైబిల్ చెప్తుంది, సర్వ జగత్తులో ఉన్న ప్రతి మానవుడు ఆదాము నుంచి వచ్చిన వాడే. ఆదాము దేవుని బిడ్డ అయినప్పుడు ఆదాము నుంచి వచ్చిన ప్రతి సంతానం, సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషి సర్వేశ్వరుడైన యేసయ్య సృష్టే. హల్లెలూయా. వాడు ఎరగకపోవచ్చు, తండ్రికి దూరమైన తప్పిపోయిన కుమారుడు వలె. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇంకా నా మంద పోగు కావలసిన మంద ఉంది, నా స్వరము నా గొర్రెలు వింటాయి, మంద ఒకటి అయ్యే దినాలు దగ్గర పడ్డాయి అని చెప్పినట్టుగా వాక్యం అంటుంది. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదా వంశంలో పుట్టిన వాళ్ళు అంటారు, ఏ పాస్టర్ గారు నువ్వేం సువార్త చెప్తున్నావు? ఆల్రెడీ మేమందరం దేవుని బిడ్డలమే, మేమందరం అబ్రహాము సంతానమే, మేమందరం అబ్రహాము కుమారులమే, మా తండ్రి అబ్రహాము. అప్పుడు దైవజనుడు అంటాడు, రే సర్ప సంతానమా. మన భాషలో చెప్పాలంటే సైతన్న కొడక అని. అంతే, అదే భాష. సర్ప సంతానమా. ఎవర్రా మీకు బుద్ధి చెప్పింది? అబ్రహాముకు మేమే పిల్లలం, సర్వ జగత్తు పతనమైంది అనుకుంటున్నావా? దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను, చెప్పండి, పిల్లలను పుట్టించగలడు అంటే అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూడండి దయచేసి. రాయి అని చెప్పబడుతున్న విశ్వాసిగా నీ ద్వారా ఆత్మల సంపాదన కావాలి, నీ ద్వారా పిల్లలను కనే భావజాలం ఉండాలి, నీ ద్వారా ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించగలగాలి. నువ్వు పిల్లలను కనే రాయి ఉండాలి. నేను పోయిన వారం మీ గ్రూపులో ఒక వీడియో పెట్టాను. ఒక పెద్ద మనిషి ధోతి కట్టుకొని, ఒక 70 ఏళ్ళు దాటి ఉంటాడు ఆ మనిషి, 291 మందిని ప్రభు దగ్గరికి నడిపించాడట. ఒకసారి మంచిగా పౌడర్ వేసుకొని మొహాన్ని అద్దంలో చూసుకో, ఎంతమందిని కన్నావో తెలుస్తుంది నీకు. అర్థమవుతుందనండి. విశ్వాస జీవితం అనేది మాట పాటతో కాదు. వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం మాటలతో కాదు, పరిశుద్ధాత్మ యందలి శక్తితో కూడింది. నువ్వు దేవుని బిడ్డగా, నేను ఒక దేవుని సేవకుడిగా, వాక్యం మనకు ఎలాంటి తూకం వేస్తుందో తెలుసా? మీరు సజీవమైన రాళ్ళగా ఉండాలంటే నీ ద్వారా పిల్లలు అబ్రహాము సంతానం అనబడుతున్న విశ్వాస జనాంగములోనికి నీవు అనేక ఆత్మలను నడిపించగలిగే రాయి ఉండాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నీవు సజీవమైన రాయువైతే స్తుతిస్తావు, సజీవమైన రాయువైతే నిత్యం ప్రార్థనాత్మతో ఉంటావు, సజీవమైన రాయి అయితే ఈ రాళ్ళ ద్వారా పిల్లలను కంటాడు నా దేవుడు, పిల్లలను పుట్టించగలడు అని చెప్పినట్టుగా నీ ద్వారా ఎందుకు పిల్లలు కనలేకపోతున్నావు? నీ ద్వారా ఆత్మల పంట ఎందుకు రాలేకపోతుంది? నీ ద్వారా నీ కుటుంబం, నీ సంతానం, నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు శరీర సంబంధమైన వారు మాత్రమే కాకుండా, శరీర సంబంధమైన వారు నీ పిల్లలు, ఆత్మ సంబంధులైన వారు, విశ్వసించిన ప్రతి వారిని వాక్యం చెప్తుంది వారు అబ్రహాము సంతానమని. నువ్వు ఏ మనిషికైతే సువార్త చేస్తావో, ఏ వ్యక్తినైతే ప్రభు దగ్గరికి తీసుకొని వస్తావో, నీ ద్వారా అబ్రహాముకు పిల్లలను కనే రాయిగా మారుతావు. హల్లెలూయా. చాలా మగటిగా హల్లెలూయా. జీవితాలు గడిచిపోతున్నాయి, 20 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిపోతున్నాయి. నేను దేవుని బిడ్డనండి, నాలాంటి భక్తి పర్రాలు ఎవరు లేదు, నాలాంటి భక్తుడు ఎవడు లేడు అనుకొని ఒక గొడ్రాలిగా జీవమైన సచ్చిన రాయిగా ఉంటావా? సజీవమైన రాయిగా ఉండి అనేకులను ప్రభు యొద్దకు, జీవము యొద్దకు, దేవుని మహిమ కలిగిన పాదాల దగ్గరికి నడిపించగలిగే సజీవమైన రాయిగా ఉంటావో ఆలోచించు. నేను సజీవుడను అని అంటే
కుదురదో సజీవుడు స్పందిస్తాడు, సజీవుడు స్తుతిస్తాడు, సజీవమైన రాయి ప్రార్థిస్తుంది, సజీవమైన రాయి అనేక ఆత్మల గురించిన భారం అతని గుండెల్లో ఉంటుంది. నశించిపోతున్న ప్రజలను చూడు ప్రభువా, నశించిపోతున్న నా కుటుంబాన్ని చూడు ప్రభువా, నాశనం అవుతున్న ప్రజలను చూడయ్యా, గంజాయికి అలవాటు పడ్డ యవనస్తులను చూడయ్యా, 15 ఏళ్ల వయసు కలిగిన ఒక అమ్మాయి కని పెంచి తల్లిని హతమార్చి ఒక ప్రేమికుడి యొక్క వ్యామోహంలో మోజులో పడి కన్న తల్లిని చంపుతున్న ఈ దౌర్భాగ్యములోకి వ్యవస్థ వెళ్ళిపోతుంది. ప్రజలను దర్శించయ్యా, యవన బిడ్డలను దర్శించయ్యా అని మొరపెట్టే రాయి ఉండాలి. 2, వీలైనంత మట్టుకు నీ సమయాన్ని వెచ్చించుకొని నీకు తోచినంతగా సర్వ ప్రపంచపు నలుదిక్కులకు నువ్వు వెళ్ళలేకపోయినా నీకున్న పరిధిలో, నీకున్న పరిచయాలలో అనేకులను జీవము కలిగిన సజీవుడైన యేసు యొద్దకు నడిపించగలిగే వ్యక్తులను బైబిల్ అంటుంది సజీవమైన రాళ్ళు. హల్లెలూయా, చదవగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నేను చాలా నిన్న రాత్రి పానమంతా అలసిపోయి పడుకున్న ప్రభు నా మనసులో ఈ వాక్యాన్ని పెడుతున్నాడు. నువ్వు ప్రార్థించు, దీనికి సిద్ధపడు అని చెప్పినప్పుడు లేచి నేను ప్రార్థన చేసి సిద్ధపడుతున్నాను. దేవుని బిడ్డలారా, సజీవమైన రాయి, సజీవమైన వాడు అని అంటే అర్థం ఏంటి? మనం ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, నేను బాగున్నానన్న భ్రమలో ఉంటే కష్టం. సజీవుడు స్పందిస్తాడు, సజీవుడు అర్థం చేసుకుంటాడు, సజీవుడు పరిస్థితులన్నీ అవగాహన కలిగి ఉంటాడు. వచ్చామా వెళ్ళామా అన్నది కాదు క్రైస్తవ జీవితం. మనము సజీవుని దగ్గరికి వచ్చాం, మనము సజీవులుగానే ఉండాలని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఒకటి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకు ఉండాలి. 2, నువ్వెప్పుడు పరిస్థితులను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థనలో, విజ్ఞాపనలో గంటలు గంటలు మొరపెట్టే ఆత్మలో నువ్వు ఎదిగే విశ్వాసిగా ఉంటే నువ్వు సజీవుడు అవుతున్నావు. 3వదిగా, ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలన లేఖనం ప్రకారం ఆ భావజాలం ఏంటి అని అంటే, రాయి అని పిలువబడుతున్న ఒక విశ్వాసిని బట్టి మేమే యూదులము, మేమే ఇశ్రాయేలు జాతి అనుకుంటున్నామే, ఆ విశ్వాసము ద్వారా విశ్వాస సంబంధులుగా అనేకులు మారి వారు కూడా అబ్రహాము పిల్లలుగా మారే ఒక అద్భుతమైన దినాలను నేను ఉంచాను అని అంటాడు దేవుడు. ఆ భావజాలంలో మనకు వచ్చాం. మనకెవడో సువార్త చెప్తే ప్రభు దగ్గరికి వచ్చాం. మరి మనము అనేకులకు సువార్త చెప్పగలిగి ఆత్మల పంట కలిగి గొడ్రాలిగా బతకకుండా మన ద్వారా కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించగలిగే రాయిగా మనము మారాలి. హల్లెలూయా. 4వదిగా ఒక అద్భుతమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మన మూల పితరుడైన యాకోబు దేవుని బిడ్డలారా, పద్దనారాములో ఉన్నటువంటి ఇదిగో మామగారైనటువంటి లాబాను ఇంటికి వెళ్తాడు. 20 ఏళ్ళు చాకిరీ చేస్తాడు. పెద్ద కుమార్తె లాబాను యొక్క పెద్ద కుమార్తె అయిన లేయా కోసం 7 ఏళ్ళు చాకిరీ చేసి ఆమెను చేసుకుంటాడు. ఆ తర్వాత 7 ఏళ్ళు చాకిరీ చేసి రాహేలును చేసుకుంటాడు. ఇంకా 6 సంవత్సరాలు సంపాదన మోజులో పడి 20 ఏళ్ళు అక్కడ మామగారి దగ్గర ఉంటాడు. ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు, నీవు నేను పిలిచిన పిలిపి ఏంటి? 20 ఏళ్ళు నువ్వు వ్యర్థం చేసుకున్నావు. ఇక్కడ నువ్వెక్కడ నూనె పోసి, ఏ రాయి మీ దగ్గర నువ్వు నూనె పోసావో, నేను బేతేలు దేవుడను, లేచి నీ తండ్రి ఇంటికి నువ్వు బయలుదేరు అని చెప్తాడు. తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్తున్నాడు. నా మాటలు బాగా వినండి జాగ్రత్తగా. మీ జీవితాలను దేవుని బిడ్డలారా, మిమ్మలను మీరు మీ ఆత్మను ఫలభరితంగా మార్చుకోండి. ఈ విత్తనం చల్లడమే దేవుని సేవకుని పని. నీ హృదయం ముళ్ళ కంపలాగా ఉంటే ఆ విత్తనం ఫలించదు. నీ జీవితం కాకి ఎత్తుకపోయి పక్షులు ఎత్తుకపోయేటట్టుగా ఉంటే వాక్యం నీలో ఫలించదు. నీ హృదయాన్ని దున్నబడినట్టుగా మంచి నేలగా మార్చుకుంటే, విత్తువాడు విత్తనాలు వేస్తుంటే ఆ విత్తనం నీ హృదయంలో పడి 30 60 100 ఫలించి ఆ ఫలాలు, ఆశీర్వాదాలు నీవే రేపు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తన 2 భార్యలను, ఇదిగో పని మనుషులను తీసుకున్నాడు, తన కుమార్తెను తీసుకున్నాడు, పరిగెత్తుకొని ప్రయాణమే వెళ్తున్నాడు. వెళ్ళి 3 దినాల తర్వాత తన మామకు తెలిసింది, నీ అల్లుడైన యాకోబు తన కుటుంబాన్ని, నీ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడని. 3 రోజుల ప్రయాణం చేసి గిలాదు అను కొండ మీద రాత్రికాల సమయంలో గుడారం వేసుకున్నాడు. అతను తెలిసిన వెంటనే ఇదిగో లాబాను కూడా పరిగెత్తుతున్నాడు.
7 దినాల తర్వాత లాబాను గిలాదు కొండ దగ్గర యాకోబును కనుక్కుంటాడు. గిలాదు కొండ ఆవల యాకోబు తన భార్యలు కుటుంబం గుడారాలు వేసుకుంటారు రాత్రికి. గిలాదు కొండ ఈవల లాబాను తన పని వాళ్ళు గుడిసేసుకుంటారు రాత్రి. దేవుడు గిలాదు కొండ మీద యాకోబును మళ్ళీ చెరబట్టుకొని అదే శాపగ్రస్తమైన అనుభవాల్లోకి, బానిసత్వములోకి తీసుకెళ్ళడానికి తన పని వాళ్ళతో వచ్చిన లాబానుతో దేవుడు అంటాడు, ఇదిగో భద్రం, జాగ్రత్త. నా సేవకుడైన యాకోబుతో పొరపాటున నువ్వేం మాట్లాడద్దు సుమా, జాగ్రత్తగా ఉండో. ఏమో ఆలోచనతో మళ్ళీ తీసుకెళ్ళాలని వచ్చావా, పొరపాటున ఏం మాట్లాడద్దు, ఆయన నేనే నడిపిస్తున్నాను అని చెప్పాడు. ఉదయం లేచాడు, నా మాటలు వినండి. ఉదయం లేచి యాకోబుతో అంటాడు, ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని చెప్పకుండా వెళ్ళిపోయావు, ఎందుకు నన్ను మోసం చేశావు, నా బిడ్డలను నాకు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళావు అని అంటే యాకోబు అంటాడు, ఎండకు ఎండి వానకు తడిసి ఒక పశువులాగా బతికాను నీ దగ్గర. 20 ఏళ్ళు చాకిరీ చేశాను, 10 సార్లు నా జీతం మార్చావు, నాకెక్కడ నా నిద్రే కరువు అయిపోయింది, ఒక పశువులాగా బతికాను. నా దేవుని మాట నాకు మాట్లాడాడు, నా తండ్రి ఇంటికి నేను తిరిగి ప్రయాణమై వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఇదిగో గిలాదు కొండ మీద ఒక అద్భుతం జరుగుతుంది. ఆ మాట 31వ ఆదికాండం 31వ అధ్యాయం 44వ వాక్యం నుంచి దయచేసి త్వరగా చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం 44వ వాక్యం నుంచి మనం చదువుదాం. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షి అయిన నిబంధన అది ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళన్నీ సమకూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేసి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. చదువు. లాబాను దానికి పేరు పెట్టాడు. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను. లాబాను, బాగా వినండి ఈ మాటను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉంటుంది చెప్పాను. కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టాను. మరియు మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునవి ఆయన కనిపెట్టునని చెప్పి కనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. కింద ఇన్పుట్లో రాస్తాడు, మిస్పా అంటే సాక్షి కుప్ప. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. రాళ్లను సమకూర్చారు. నా వైపు చూడండి. యాకోబు తండ్రి ఇంటికి ప్రయాణమే వెళ్తున్నాడు. యాకోబును తిరిగి తన దగ్గరికి తీసుకెళ్ళడానికి లాబాను వచ్చాడు. ఇప్పుడు యాకోబు అంటాడు, నేను నీ దగ్గరికి రాను, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ దర్శనంతో నేను ప్రయాణం ముందుకు వెళ్ళాలి. నేను ఈ కుప్ప దాటి నీ దగ్గరికి రాను. నీకు నాకు మధ్యలో ఈ రాళ్ళ కుప్ప, ఇది రాళ్ళ కుప్ప కాదు, ఇది మిస్పా, ఇది సాక్ష్యము కలిగిన కుప్ప. ఇది ఏం కుప్ప? ఇది చెప్పండి, ఏం కుప్ప ఇది? ఈ కుప్ప గుంపు, మందిరంలో ఉన్న గుంపును ఏం గుంపు అనాలి? సాక్ష్యం కలిగిన గుంప. ఆ రాళ్ళు మామూలు రాళ్ళు కావే,
తండ్రి వాగ్దానాన్ని గుండెలో పెట్టుకొని వెనకకు వెళ్ళకుండా ఏమైనా పర్వాలేదు, లాభమా నష్టమా కరువా కష్టమా ఇబ్బందా, ఎవడైనను నన్ను వెనక్కి తిరిగి మాసములో శాపములో ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి లాక్కోవడానికి ఎవడు వచ్చినా వాని వైపు తిరగకుండా నా సాక్ష్యాన్ని కాపాడుకొని తండ్రి అనబడుతున్న నా జీవము కలిగిన దేవుని ఇంటికి ప్రయాణము చేసే ఒక సంఘము గుంపు ఉందే, దాన్ని అంటారు మిస్పా, రాళ్ళ గుంపు. అది సాక్ష్యము కలిగిన గుంపది, సజీవమైన రాళ్ళు. ఏంటి సాక్ష్యం కలిగిన రాళ్ళు అవి? సాక్ష్యం వెనక తిరగవవి. బంధువో చుట్టమో ఎవడో వచ్చి మళ్ళీ వెనక ఉన్న ఆ అనుభవాలను విడిచిపెట్టిన వాటి వైపు తిరిగాడో. లాబానుతో యాకోబు అంటాడు, ఈ కుప్ప దాటి నేను అవతలకి రాను. మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయ్యా నిన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా? నీవు చేసిన ప్రమాణాలు దాటి మళ్ళీ వెనక్కి పోతున్న సంగతి చూస్తాడు. ఏ ప్రమాణాలు చేసుకొని ప్రభు దగ్గర నిలబడ్డావో, ప్రభా జీవం మరణం కులం కుటుంబం ఏదేమైనా బప్తిస్మపు తొట్టిలో అంతము వరకు నేను నీతో బతుకుతానని ప్రమాణం చేసావే, ప్రభుతో నిబంధన ఒడంబడిక చేసుకున్నావే, నువ్వు సాక్షి కుప్పను దాటి మళ్ళీ బ్యాకప్ అవుతున్నావా? అలాంటి వారు ఎందరో ఉన్నారు. బైబిల్ చెప్తుంది, కక్కిన కుక్క వాంతికి తిరిగినట్టుగా వెనక ఉన్న వాటి కొరకు తిరిగేవాడు కుక్కతో సమానమని బైబిల్ చెప్తుంది. కక్కింది తింటావా? విడిచిపెట్టింది మళ్ళీ వెళ్తావా? సాక్ష్యము కలిగిన సజీవము కలిగిన కుప్ప అని పిలువబడుతున్న మిస్పాగా బతుకుతావా? రాయి సజీవమైంది, అది స్తుతిస్తూ ఉంటుంది. రాయి సజీవమైంది, అది మొరపెడుతూ ఉంటుంది. రాయి సజీవమైంది, అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న విశ్వాసులుగా అనేకులను విశ్వాసములోకి నడిపిస్తుంది. రాయి సజీవమైంది, సాక్ష్యము కలిగి బతుకుతుంది. గుంపులో ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సాక్ష్యం కలిగి ఉంటుంది. ఆలోచించు, నీ కుటుంబంలో సాక్ష్యం ఎంత? అర్థమవుతుందా? సమాజంలో సాక్ష్యం ఎంత? సంఘంలో సాక్ష్యం ఎంత? సాక్ష్యం ఉంటేంది పోతుంది అంటావా? నువ్వు అనుకుంటున్నావా ఎవడు ఏమనుకుంటే నాకేంది, నేనేంటో నాకు బాగా తెలుసు. నీవేంటో నీకు తెలవాల్సింది, నువ్వేంటో సమాజానికి తెలవాలి. హల్లెలూయా. చదవమ్మా గట్టిగా హల్లెలూయా. నేను చెప్పేది సత్యమా అబద్ధమా? యేసు ప్రభు తానేంటో తనకు బాగా తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? కానీ అందరూ ఇతను ప్రవక్త, ఇతను యోహాను, ఇతను ఏలియా అని అనుకుంటే తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు. మీరు అనుకుంటున్నట్టు కామన్ పర్సన్ కాదు. ఏలియాతో కంపేర్ చేయకండి, యోహానుతో కంపేర్ చేయకండి. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పావురం వల్ల దిగొచ్చాడు. వేల మంది గలిలయ యోర్దాను ప్రాంతంలో యోర్దాను నది దగ్గర చూస్తుంటే ఒక స్వరం, ఇతడు నా కుమారుడు. నీ గురించి ఎవరు చెప్పాలి? నువ్వుగా చెప్పాల్సింది, బయట వాళ్ళు చెప్పాలి. నా గురించి నేనుగా చెప్పాల్సింది, బయట వాళ్ళు చెప్పాలి. ఇతడు నిజముగా సేవకుడు, ఇతడు నిజంగా దైవచరుడు, ఇతడు నిజంగా విశ్వాసి. సాక్ష్యం ఉందా నీకు? నీ ఫీల్డ్లో సాక్ష్యం ఉందా? నీ ఆఫీసులో సాక్ష్యం ఉందా? నీ ఎడ్యుకేషన్లో, నీ కాలేజీలో సాక్ష్యం ఉందా? నీ కాలేజీలో, నువ్వు వెళ్తున్న ప్రాంతంలో, నీ బంధువుల మధ్యలో ఏ సాక్ష్యం ఉంది? ఏ సాక్ష్యం ఉంది? బైబిల్ అంటుంది, సజీవమైన రాయి ఎవరో కాదు, సాక్ష్యము కలిగిన కుప్ప. హల్లెలూయా. చదవమ్మా గట్టిగా హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను, ఇంకొక 2 విషయాలు చెప్తాను, బాగా వినండి. చాలా విలువైన మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. ఒకరోజు దేవుని వాక్యం అంటుంది, ఇజ్రాయేలు ప్రజలు భయంతో ఉన్న దినాలు, బుగులు దిగులు పట్టుకుంది. నాయకుడిగా ఉన్న సౌలు కూడా వణుకుతున్నాడు. సౌలు అంటున్నాడు, వాడు యుద్ధశూరుడు, వాడు లేచి అరుస్తున్నాడు, నేటికి 40 దినాలైంది, మీలో ఎవరు లేడా నాతో యుద్ధం చేయడానికి? ఒకవేళ లేకపోతే చెప్పండి, మీరు మాకు, మా దేవతలకి మీరు దాసులు కండి. దాసత్వములోకి, బానిసత్వములోకి పిలవడానికి గొలియాతు అరుస్తూ కేకలేస్తున్నాడు.
ఇశ్రాయేలు ప్రజల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. యుద్ధ నేర్పరితనం వాడి దగ్గర నిలబడే తత్వం ఎవడికి లేదో పరిశుద్ధ గ్రంథం అంటుంది. తల మీద అభిషేక తైలం పోయబడిన దావీదు ఏలా లోయలోకి దిగి నున్నని రాళ్ళను తీసుకున్నాడు. ఆ రాయిని తీసుకొని నా ప్రజలను దాసులుగా, నా రాజును నీకు పనివాడిగా, ఇశ్రాయేలు అనబడుతున్న యెహోవా స్వాస్థ్యాన్ని నీకు బానిసగా చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి రాయితో శత్రువును తన కాళ్ళ దగ్గర పడేసిన వాడే దావీదు. ఈ రాయి ఏంటో తెలుసా? శత్రువును చంపి సమస్యను హతమార్చి జయం పొంది తన కుటుంబానికి, నా మాటలు దయచేసి బాగా వినండి, జయం దావీదుకు కాదండి, జయం ఇశ్రాయేలుకు వచ్చింది. జయం దావీదుకు మాత్రమే కాదు, జయం యెహోవాకు వచ్చింది. అందుకంటాడు యెహోవా పేరట నేను వస్తున్నాను. అర్థం తెలుసా? మనం ఈ పట్టణంలో ఉన్నాం. ఈ పట్టణం శత్రువు చేతికి అప్పగించొద్దు. ఈ పట్టణం మంత్రగాళ్ళ చేతికి అప్పగించొద్దు. ఈ పట్టణం శాపగ్రస్తమైన వాడి అంధకార సామ్రాజ్యం చేతికి ఈ పట్టణాన్ని మనం అప్పగించొద్దు. సంఘముగా నీ కుటుంబం శత్రువుకు అప్పగించొద్దు. నీవు ఎలాంటి రాయిగా ఉండాలో తెలుసా? సజీవమైన రాయి ఏంటో తెలుసా? శత్రువుతో పోరాడి, సమస్యతో పోరాడి నీ కుటుంబాన్ని ఈడ్చుకొని పోతూ, నీ ప్రాంతాన్ని ఈడ్చుకొని పోతూ, నీ పిల్లలను ఈడ్చుకొని పోతున్న శత్రువు పక 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 నవ్వుతున్నాడే, ఏ ఇశ్రాయేలు వారులారా మా కాళ్ళ దగ్గర పడుండండి అని అంటున్నాడే, వాడి దగ్గర నువ్వు నీళ్లు కార్చుకొని దిగసారి బతుకుతావా? ఆ సమస్యను చంపి ఏ పాపమైతే, ఏ చీకటైతే నీ ఇంటిలో తాండవిస్తుందో, నీ కుటుంబంలో చెలరేగుతుందో, నీ పిల్లలను దాసులుగా పట్టుకుంటుందో, ఒకరోజు ఒక తల్లి ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా నేను నీ విశ్వాసురాలినయ్యా. అమ్మ చెప్పయ్యా సమస్య ఏంటి? అప్పులు ఎక్కువైపోయాయ్యా. అప్పుల వాడు వచ్చి నా కొడుకులను తనకి దాసులుగా తీసుకెళ్ళాడయ్యా, ఇచ్చేస్తావా? గడిచిన దినాల్లో నేను ఒక న్యూస్ చూశాను. ఒక తల్లి 50,000 అప్పుకి తన కుమార్తెను అమ్మినట్టుగా అమ్ముకునే తల్లులు ఉన్నారు, దిగజార్చుకునే తండ్రులు ఉన్నారు. కానీ ఆ తల్లి అంటది, లేదు, నా పిల్లలను పనివాడు, అప్పులవాడు తనకు దాసులుగా తీసుకెళ్ళడానికి కుదరదు. నాకు ఒక పరిష్కారం కావాలి. హల్లెలూయా. నా పిల్లలను దాసత్వంలోకి నేను పంపను. నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాలని ఎందుకు కాపాడుకోలేని తల్లిగా తండ్రిగా చేతులు దులుపుకొని పోని పోని ఈరోజంతా కామన్. ఇంకా చెప్పమంటారా? కొంతమంది బాగా తెగించిన తల్లిదండ్రులు, పోరా తీసుకోంపో, అందే తీసుకోంపో, తీసుకోంపో, చేసుకోంపో. ఎవరు ప్రేమిస్తున్న అమ్మాయి వస్తారు, తీసుకురా ఇంటికి. అవునా? నువ్వెంత బలహీనమైన మనిషివి అయిపోయావు తెలుసా? చాతగాని మనిషివి, తప్పుకు వతాసు పలికే మనిషివి, చేస్తున్న తప్పులకు నీ పిల్లలకి సపోర్ట్ ఇచ్చే మనిషివి. ఇది ఇక్కడ ఒక దైవజనుడు దావీదు అంటున్నాడు, నీ చేతికి నా ప్రజలను దాసులుగా నేను చెయ్యను. రాయి తీసుకొని వాడిని ఇశ్రాయేలుకు దాసులుగా చేసుకున్న రాయి, జయించిన రాయే, పోరాడిన రాయే. దేవుని బిడ్డలారా, సజీవమైన రాయి, రాయితో కొట్టి వాడి నోరు మూపించాడు. దేవుని సంఘ బిడ్డలారా, ఒకటే ప్రార్థన, ప్రభువా నేను ప్రపంచాన్ని మార్చే సేవకుని కాకపోవచ్చు, నాకంత సామర్థ్యం లేకపోవచ్చు, నా పట్టణం నాకు కావాలి, నా పట్టణం నాకు కావాలి, నా జిల్లా నాకు కావాలి, 15 మండలాలు నాకు కావాలి, నా ఊరు నాకు కావాలి, నా పట్టణంలో నువ్వు ఊరేగించబడాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా. నేను చూస్తూ ఉండగా నా ప్రజలు చెరగొని పోవద్దయ్యా, నా ప్రజలు పతనం కావద్దయ్యా, దయతో నా బిడ్డలను కాపాడుమని పోరాడే రాయిగా ఉండాలి. సజీవమైన రాయి స్పందిస్తుంది. పాడైపోతున్నా మౌనంగా ఉండదు. దాసులైతావా? దాసునికి నీకు దాసుడిగా చేసుకుంటావా? నీ చేతిలోనే ఉంది. స్పందించే రాయి, స్తుతించే రాయి, ఆ సజీవమైన రాయి, ప్రార్థించే రాయి. ఇదిగో ఆత్మ
ఆత్మలను కనే రాయి, 4 దేవుని బిడ్డలారా సాక్ష్య జీవితం కలిగిన రాయి, 5 వాక్యం అంటుంది ఇదిగో దేవుని సంఘములో వాడబడి అనేకులకు జయమివ్వడానికి, శత్రువును హతమార్చడానికి పోరాడే రాయి. 6వదిగా ఒక మాట చెప్తుంటున్నాను, యొర్దాను దాటుతున్న దినాలవి. యొర్దాను దాటగానే ఇదిగో వాగ్దానములు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేవుడు యెహోషువతో అంటాడు, యొర్దాను దాటడం చాలా ప్రత్యేకం. మీరు దైవజనుడైన యాజకులు, మందసాన్ని మోస్తున్న సేవకులు పాదాలు యొర్దాను నీటికి తాకగానే యొర్దాను నిట్ట నిలువుగా ఆ ప్రాంతంలో నిలువరాశిగా ఆగిపోతుంది. అందరూ నడిచేంత వరకు మందసాన్ని మోస్తున్న సేవకులు యొర్దాను యొక్క నట్ట నడుమలో నిలబడాలి అని చెప్పాడు. దైవజనులు అడుగుపెట్టారు. మందసాన్ని మోస్తున్న సేవకులు అడుగుపెట్టగానే యొర్దాను ప్రవాహం ఆగింది. లక్షలాది మంది ప్రజలు యొర్దాను నది దాటుతున్నారు. మధ్యలో మందసాన్ని మోస్తున్న సేవకులు అందరూ దాటేంత వరకు నిలబడ్డారు. నా మాటలు బాగా వినండి. నిలబడినారు, అందరూ ఆవలన ఒడ్డెక్కారు. ఇప్పుడు సేవకుడైన యెహోషువతో దేవుడు అంటాడు, ఎక్కడ మందసాన్ని మోస్తున్న సేవకులు నిలబడ్డారో ఆ యొర్దానులో వారి కాళ్ళ దగ్గర నుండి 12 రాళ్లను తీసుకొని రండి. మీ గోత్రంలో పెద్దలను ఒక్కొక్కరిని పంపండి. ఎక్కడ దైవజనులు నిలబడ్డారో వారి కాళ్ళ దగ్గర నుండి 12 రాళ్లను తీసుకొని ఒడ్డుకు మోసుకొని రండి. ఇంత రాళ్ళు కాదు, భుజాన మోసుకుపోయే రాళ్ళు. బాగా వినండి, భుజాన పెట్టుకొని పోయారు. ఆ దినాలలో మనలాగా బక్కపలసిన బలహీనులు కాదు వాళ్ళు. బైబుల్ చెప్తుంది, ఇశ్రాయేలు ప్రజలు ఒడిసెల తిప్పి కొడితేనట ఒక వెంట్రుకను ఎవడైనా నిలబెడితే వెంట్రుకను కూడా కొడతాడట. నీ వెంట్రుక అక్కడ నిలబెడితే ఇప్పుడు మనకు కనబడదు, కానీ వాడు ఒడిసెలతో వెంట్రుకను కూడా కొట్టగలిగే దమ్మున్నవాడు. బైబుల్ చెప్తుంది, సింహముల వంటి వేగం కలిగిన వారు. యొర్దాను నది ఇదిగో బ్రిడ్జి అంటామే, అప్పటి కాలంలో వంతెనలు లేవు కానీ తన ఒడ్డుకు నిలువుగా పారుతుంటే ఈదుకుంటూ వెళ్ళగలిగిన బలవంతులు. ఆ బలవంతులతో దేవుడు అంటాడు, మందసం మోస్తున్న సేవకుని కాళ్ళ దగ్గర ఉన్న 12 రాళ్లను భుజాన పెట్టుకొని రండి, ఒడ్డున అవన్నీ కుప్పేయండి అని అన్నాడు. వెళ్ళారు. దైవజనులు నిలబడ్డ ఆ పాదాల దగ్గర నుంచి 12 రాళ్లను పెద్దలు తీసుకొచ్చారు. ఒడ్డున ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క కుప్పేశారు. అప్పుడు యెహోషువతో ఇశ్రాయేలు అంటారు, ఎందుకయ్యా ఈ రాళ్ళు అని అంటే, రాబోయే తరం మీ పిల్లల పిల్లల పిల్లలు ఇవి ఏంటి అని అడిగితే మీరు చెప్పాలి, దేవుడు యొర్దానును పాయలు చేశాడు, యొర్దాను నదిలో ఎండిన యొర్దానులో నుంచి మనము దాటాము అని దైవజనుల పాదాల దగ్గర నుంచి తీసుకొచ్చిన రాళ్ళివి. ఇదిగో మందసం మోస్తున్న సేవకులు అడుగు పెట్టగానే యొర్దాను ప్రవాహం ఆగిందయ్యా అని చూడని తరం ఒకటి వస్తుంది కదా, వాళ్లకు చెప్పడానికి ఈ రాళ్ళు అని అంటాడు. ఆ రాళ్ళు రాబోయే సమాజానికి, రాబోయే తరంతో మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడతాయి? ఇదిగో నా వైపు చూడండి, సంఘ బిడ్డలారా, పిల్లలారా, మేమెవరమో తెలుసా? మందసం మోస్తున్న సేవకుల కాళ్ళ దగ్గర నుండి వచ్చిన వాళ్ళం. మేము సేవకులతో కలిసి ప్రయాసపడ్డ రాళ్ళం. మేము సేవకులతో కలిసి సేవలో వ్యయ ప్రయాసాలు పడ్డవారం. మేము యొర్దాను నదిలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. మందసం మోస్తున్న వాళ్ళ పాదాల దగ్గర రాళ్ళని తెమ్మన్నాడు దేవుడు. రాయి నీవే కదా, రాయి మనము కదా. రాయి నువ్వు ఎలాగుండాలో తెలుసా? భారాన్ని భుజాన మోస్తూ, మందసం అంటే సేవ, సేవాన్ని భుజాన వేసుకొని పట్టణాన్ని ప్రాంతం బాగుండాలని కడుపు కట్టుకొని కన్నీళ్లు కారుస్తున్న సేవకులతో కలిసి నీవు ప్రయాసపడే విశ్వాసివై ఉండాలి. హల్లెలూయా, చపాలి గడి హల్లెలూయా. ఫిలిప్పీ సంఘానికి దైవజనుడు ఉత్తరం రాస్తాంటాడు, అయ్యా ఫిలిప్పీలో ఉన్న సంఘమా, మీలో ఇదిగో కొంతమంది స్త్రీలు నాతో కలిసి ప్రయాసపడ్డారయ్యా. కొరింథీ సంఘమా, మీలో ఉన్న అక్కుల ప్రిస్కులకు నా వందనాలు చెప్పండి అయ్యా. వారు నాతో కలిసి ఈ భారమైన సేవలో ప్రయాసపడ్డారు.
ఎవరికండి వందనాలు, ఎవరికండి విలువలు? మందసం మోస్తున్న వారితో కలిసి కష్టపడ్డ సేవకులై ఉండాలి కదా. ఒక సహోదరుడిగా ఈ పరిచర్య ప్రారంభం నుంచి ఉన్నావే, రేపు నా యాత్ర ముగించిన తర్వాత రేపు మన పిల్లలు ఈ పరిచర్యలో చూస్తున్నప్పుడు, ఒకప్పుడు ఒక బ్రదర్ ఉండేవాడండి, నా కొడుకు రాబోయే తరంలో పిల్లలతో చెప్పాలి, పలానా అంకుల్ ఉండేవాడు, మా డాడీతో కలిసి సేవలో కష్టపడ్డాడు, పలానా ఆంటీ ఉండేది సేవలో చాలా ప్రయాసపడ్డది, మా మమ్మీతో మా డాడీతో కలిసి వారు కష్టపడ్డారు. నీవు చచ్చిపోయేదావు అనుకుంటావు భూమి మీద, నీ గురించి రాబోయే తరానికి నీ సాక్ష్యం, నీ ప్రయాసం చెప్పగలగడానికే ఆ రాళ్లను గుర్తులుగా పెట్టాడు. హల్లెలూయా, చవలుషర్గా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఉంటాయి, దయచేసి తర్వాత చదవండి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 1, ప్రతి కాలంలో స్తుతించే రాళ్ళు ఇవి. 2, ప్రార్థించే రాళ్ళు ఇవి. 3, ఆత్మలను సంపాదించే రాళ్ళు ఇవి. 4, సాక్ష్యం కలిగిన రాళ్ళు ఇవి. 5, శత్రువుతో పోరాడి జయమిచ్చే రాళ్ళు, తన కుటుంబానికి తన సేవ పక్షాన నిలబడే పోరాడే రాళ్ళు. 6, దైవజనులతో కలిసి సేవా భారాన్ని మోసి ప్రయాసపడి రాబోయే తరానికి కష్టపడండి. రాబోయే తరానికి మీరు కూడా ప్రయాసపడండి. దేవుని సేవలో ప్రయాసపడడం భాగ్యం అని పిల్లలకు చెప్పగలిగే గుర్తులను అందించే సేవకులుగా, విశ్వాసులుగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం ఒక అద్భుతమైన మాట గుర్తు చేస్తుంది. ఆదికాండము 28వ అధ్యాయం 11వ వాక్యం నుంచి ఒకసారి దయచేసి చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయం త్వరగా తీయండి. 11వ వాక్యం చదవండి, స్పష్టంగా చదవండి. ఆ యాకోబు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఇదిగో అన్ని కాదు, ఆ చోటలో చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా పెట్టుకున్నాడు. చాలు, ఈ విషయం మీకు బాగా తెలుసు. రాళ్ళు చాలా ఉన్నాయి. అన్ని రాళ్ళ మీద పారజాపుకొని పడుకోలేదు ఆయన. ఒక్క రాయిని తీసుకున్నాడు, తన తలకు దిండుగా పెట్టుకున్నాడు, పడుకున్నాడు. రాత్రికాల సమయంలో యెహోవా వాక్కు మాట్లాడుతుంది, యాకోబు నీవు పడుకున్న స్థలం ఇది దేవుని మందిరం సుమా. దయచేసి మీ కళ్ళు నా వైపు చూడండి. అక్కడ ఏమైనా గుడిసె ఉందా అమ్మా? గుడిసె ఉందా? టెంపుల్ ఉందా? ఏమైనా సిలువ ఉందా? అసలు అంతకుముందు ఎవడైనా అక్కడ ఉన్నాడా? శూన్యం, ఎవరు లేడు. ఆరాధించేవాడు యాకోబుతో కలిసి ఇంకొకడు కూడా ఎవరు లేడు. నిర్మానుష్యమైన ప్రాంతం, బెహెర్షెబా అరణ్యం. ఒక రాయి దగ్గర తీసుకొని పడుకుంటూ అంటాడు, అది ఈ స్థలం మామూలు స్థలం కాదయ్యా, ఇది బేతేల్, ఇది బేతేల్. నా వైపు చూడండి. అక్కడ ఊరే లేదు, బాగా వినండి, అక్కడ ఊరే లేదు, పేరు పెట్టాడు దేవుడు. ఊరు లేదు, పేరు పెట్టాడు. ఇదే అంటున్నాను, నా ముందు 100 మంది లేరు, నాకు తెలుసు 1000 మంది రేపు వస్తారని. ఇదే విశ్వాసం, ఇదే దేవుని కార్యం, ఇదే అద్భుతం. దేవుని బిడ్డలారా, ఊరు ఉంటే కదా ఎవడైనా పేరు పెడతాడు. అర్థమవుతుందండి? ఊరు ఉంటే కదా ఏమైనా పేరు పెడతాడు. నిర్మల్ వెళ్తున్నప్పుడు మీరు జన్నారం దాటిన తర్వాత టీజీ పల్లె అని ఒక పల్లె వస్తుంది. నేను చాలాసార్లు బైక్ మీద పోతూ ఎప్పుడు చూసేవాడిని, టీజీ పల్లె ఏంది ఇది అని అనుకున్నాను. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లె కావచ్చు అనుకున్నాను. ఆ తర్వాత అడిగాను, ఈ టీజీ పల్లె ఏంటి అని అంటే, టీజీ అంటే 9 గుడిసెల పల్లె. ఏది? 9 గుడిసెలే ఉండే అక్కడ. ఇప్పుడు 90 అయినాయి. కానీ ఆ ఊరు 9 గుడిసెలు వేసుకున్నారు కనుక ఆ ఊరికి ఏం పేరు వచ్చిందంటే 9 గుడిసెల పల్లె. రెబ్బన నుంచి మనం కృష్ణాపూర్ పోయేటప్పుడు లెఫ్ట్లో ఒక ఊరు పోతుంది, దాని ఊరు పేరు సింగిల్ గూడ. అర్థమవుతుందా? బాగా వినండి, నా మాటలు దయచేసి ఆలకించి నేను ముగిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఇది బేతేల్, నువ్వు తలగడగా ఉన్న రాయి తీసేయి, నిలబెట్టు, దాన్నే అభిషేకించు.
ఈ రాయి ఒక మందిరము. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. చవాల స్వరమెత్తు హుషారుగా హల్లెలూయా. మీరు మీ హృదయం మీద దయచేసి మీ గుండె మీద ఇలా చేసుకోండి. మీ కుడి చేయి మీ హృదయం మీద పెట్టుకొని నేను చెప్పిన మాటలు గుండెలో పెట్టుకోండి. నేను సజీవమైన రాయిని, నేను స్పందిస్తాను, నేను అన్ని విషయాలు అర్థం చేసుకుంటాను, చచ్చిన వ్యక్తిని కాదు నేను. అందుకే నేను ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను దేవుణ్ణి. 2, నేను ప్రార్థించే రాయిని. 3, నేను ఆత్మలను కనే రాయిని. 4, నా సాక్ష్యం వెనక్కి వెళ్ళను, నా తండ్రి ఇంటికి పరలోకానికి వెళ్ళడానికి నా సాక్ష్యాన్ని కాపాడుకునే రాయిని. 4, నేను పోరాడే రాయిని, శత్రువును నా కాళ్ళ దగ్గర పడేసుకునే రాయిని. 5, దైవ జనులతో కలిసి మందసం మోసే రాయిని. 6, 7, నేనే ఒక మందిరాన్ని. నా మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. నేనే ఒక మందిరంగా మలచబడతాను. నాలో దేవుని ఆరాధనలు జరుగుతాయి. ఇది ఒక మందిరం కదా, ఇందులో ఆరాధనలు జరుగుతాయి, ఇందులో స్తుతి కూడికలు జరుగుతాయి, ఉపవాస కూటాలు జరుగుతాయి, ఇందులో ప్రజలు వస్తారు, ఇందులో దేవుడు వారికి దర్శనమిస్తాడు. నీవు ఒక మందిరముగా, రాయే ఒక మందిరం. అక్కడ అంటున్నాడు, ఎక్కడ రాయిని నిలిపావు, ఆ రాయి మీద అభిషేకం చేసావు, ఆ రాయి మందిరముగా కట్టబడింది అన్నాడే. మందిరంగా కట్టబడాలి. మన తల మీద అభిషేకం పోయబడాలి. మనమే ఒక మందిరం. అనేకులను ఓదార్చగలిగే వ్యక్తిగా, అనేకులకు మార్గం చూపే వ్యక్తిగా, నీలో నుండి దేవుడు వారితో మాట్లాడగలిగే వ్యక్తిగా, నీలో నుండి వారిని దర్శనమిచ్చే వ్యక్తిగా. అన్నా దేవుళ్ళ వచ్చావన్నా, నువ్వు ఇచ్చిన సలహా మా కుటుంబంలో ఎంతో పనిచేసింది. దేవుడు 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 అని అంటారే. నీ మందిరం అనబడుతున్న ఈ దేహంను వాక్యం అంటుంది, మీరు దేవుని మందిరమై ఉన్నారని. ఆ మందిరము సజీవమైన రాయిగా ఉన్నప్పుడే మారుతాం. మన ద్వారా దేవుని బిడ్డలారా అనేకుల క్షేమం ఉండాలి. అలా రోడ్డు మీద వెళ్తున్నవాడు మందిరాన్ని చూసి దండం పెట్టుకుంటాడే, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాడే, మందిరంలో దేవుడు ఉంటాడంటారే. నీలో దేవుడికి స్థానము కల్పించుకోగలిగే వ్యక్తిగా నీవే ఒక మందిరముగా మలచబడాలి. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. మందిరానికి ఎలా కట్టారో తెలుసండి. నా మాట దయచేసి వినండి. సొలొమోను మందిరాన్ని కడుతున్నప్పుడు రాళ్లతో పునాదులు వేశాడు. ఆ రాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? నా చివరి మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. రాజుల మొదటి పుస్తకం, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం దయచేసి త్వరగా స్పష్టంగా చదవండి. రాజుల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 17వ వాక్యం. రాజు సెలవీయగా వారు దేవుని మందిరం యొక్క పునాదిని, ఇదిగో అడ్డదుడ్డంగా ఉన్న రాయి పనికిరాదు. క్రమపరచబడ్డ విశ్వాసి, క్రమపరచబడ్డ సేవకుడు, శిక్షణగా మారినటువంటి సంఘం ఎలా పడితే అలా గాలికి ఏది చేసేది కాదు. చెక్కిన రాళ్లతో వేయుటకు, 1 చెక్కిన రాళ్ళు, 2 అవి చాలా గొప్ప రాళ్ళు, మిక్కిలి విలువ కలిగిన రాళ్లతో తెప్పించి యెరూషలేము అనే మందిరానికి పునాదులు వేశారు. అయ్యా బాగా వినండి. నువ్వెలా ఉండాలో తెలుసా? ఒక విలువైన రాయిగా ఉండాలి. నువ్వెలా ఉండాలో తెలుసా? ఒక గొప్ప హుందాతనము కలిగిన వ్యక్తిగా ఉండాలి, గొప్ప రాయిగా ఉండాలి. అంతేకాదు, చెక్కబడిన రాయే. నిన్ను చూసి నీ విశ్వాసిని తోటి వ్యక్తి నేర్చుకోవాలి. అక్కగా నిన్ను చూసి నీ తోటి సిస్టర్స్ నేర్చుకోవాలి. ఒక బ్రదర్గా నిన్ను చూసి వెనకొచ్చే వాళ్ళు నేర్చుకోవాలి. చెక్కబడిన రాయే, కర్మపరచబడిన రాయే. ఈ విషయాలు ఎందుకు చెప్పానో తెలుసా? సాతాను ఏం చేశాడో తెలుసా? యెరూషలేము మందిరాన్ని కూలగొట్టాడు. ఏం చేశాడో తెలుసా? ఏం కూలగొట్టాడో తెలుసా? అక్కడ చదువుతాం ఒక్క మాట. నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం. ఏమైందో తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలుసా? 4వ అధ్యాయం 2వ వాక్యం. 4వ అధ్యాయం 1 చదువుతురండి దయచేసి. నెహెమ్యా 4 మొదటి నుంచి. మేము గోడ విని
ఆ, రౌద్రుడై ఎగతాళి చేసి ఆ, ఆ, ఇట్లా నేను దుర్బలుడైన మీరు, చేతగాని వారైన మీరు ఏం చేస్తారు? మీరు ఆ, తమంతట తామే ఈ మందిరం పని ముగిస్తారా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగిస్తారా? ఇదిగో మందిరం ఎలా అయిపోయింది తెలుసా? చెత్త. మా వినండి, మందిరంలో ఏముంది ఇప్పుడు? చెప్పండి, నోరు ఏముంది? విశ్వాసులందరూ ఎట్లా అయిపోతున్నారు? చెత్త, డస్ట్, సేవంత చెత్తే. ఆ రోజు ఒక వ్యక్తి, అన్నా అన్నా నేను వాక్యం చెప్తానా అని అన్నాడు ఏసన్న గారితో. అరే ఆగరా, అవకాశం ఇస్తే ఆగరా అన్నాడు. ఈ మనిషి ఇంత పెద్ద లిస్ట్ రాసుకుని పెట్టుకున్నాడు, చెప్పాలి ఇప్పుడు ఇదంతా సంఘ పెద్ద. సరే అని చెప్పాడు, అవకాశం ఇచ్చాడు, లిస్ట్ అంతా రాసుకొని వాక్యం చెప్పాడు. కిందకి దిగిన తర్వాత, అన్న వాక్యం ఎట్లా చెప్పినానా అన్నాడట. ఏసన్ అన్నాడట, దుమ్ము లేపేవరా అన్నాడట. ఏం లేపాడా? చెప్పడు, ఏం లేపాడట? దుమ్ము లేసిందిరా అన్నాడట. ఆడికి ఏమర్థమైందంటే సూపర్ అని అనుకున్నాడు. అందరు అన్నారు, ఏందన్నా వాడికి అంత పెద్ద మాట అంటే, వాడు దుబ్బే లేపాడు, ఇంకేం లేదాడా. ఏం లేపాడు? దుమ్మే. ఆయన ప్రసంగంలో ఏముంది చెప్పండి, ఏముంది? దుమ్మే, ఏమి లేదాడా. ఆడికి వేరే అర్థమైంది. వాక్యం చెప్తుంది మందిరం అంతా చెత్తతో నిండిపోయిందట. ఈరోజు సంఘాలలో అంత చెత్త ఎక్కువైపోయింది. పనికి మనలో తాగుబోతులు, గుట్కగాళ్ళు, అంబర్గాళ్ళు, నలుగురు పిల్లలు ఉన్నాడు, అర్థమవుతుందా? ఇష్టం ఉన్న కథలు బయటలు అందరు జమ అయ్యారు. చెత్త చెత్త. ఇప్పుడు నెహెమ్యా ఆ చెత్తను సాఫ్ చేసే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. చెత్త ఉంచుకోవద్దు, చెత్తతో ఇంకా చెత్త పోగవుతుంది. చెత్తను పోగు అంటున్నాడు. చదువు మాట త్వరగా. విస్తారమైన చెత్తను, కాల్చబడిన చెత్తను, ఏందట? కుప్పలుగా పడిన రాళ్ళు. ఈ రాయి పడిపోయాయి. ఇదికే చివరి మాట చెప్తున్నాను, కట్టబడాల్సిన రాయి పడిపోయింది. సజీవమైన రాయి అలా యూజ్లెస్గా అలా పడేశారు. అనేక విశ్వాసులు పడిపోయారు. రాయి, సజీవమైన రాయి. సంగమా, మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఎలా ఉన్నావో ఆలోచించు. సజీవుడైన యేసులో సజీవంగా కట్టబడతామా? నిర్జీవమైన రాళ్ళగా ఉన్నావా? ఆలోచించు. దయచేసి లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి.